కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో ఊరడమ్మ అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించారు. అమ్మవారి 2వ వార్షికోత్సవానికి గ్రామంలోని మహిళలు ఓడిబియ్యం పోసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కన్నుల పండుగగా ఊరడమ్మ తల్లికి బోనాలు సమర్పించి అంగరంగ వైభవంగా వార్షికోత్సవం నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని కులమతాలకు అతీతంగా ప్రజలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఊరడమ్మ వార్షికోత్సవం. మరి కొన్ని వేల సంవత్సరాల క్రితం స్థాపించిన ఊరడమ్మ గుడి గత 3 సంవత్సరాల క్రితం నూతనంగా నిర్మించి మరి ప్రతిష్ట చేసి మరి గ్రామం అంతా కూడా పాడి పంటలతో పశువులతో చల్లగా ఉండాలని గ్రామస్తులు అందరూ కోరుకొని నిర్మించినటువంటి దేవాలయం. దానిలో భాగంగా ఈరోజు 3వ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతున్నది. మరి పిలువగానే అన్ని కుల సంఘాల పెద్ద మనుషులు, యువకులు, ఉత్సాహవంతులు, మరి వ్యాపారస్తులకి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు అన్ని కుల సంఘాల సభ్యులకు, సంఘ అధ్యక్షులకు, కార్యదర్శులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఊరడమ్మ ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారందరికీ కూడా. మరి అలాగే మరి వర్షాకాలం వచ్చింది కాబట్టి పాడి పంటలతో పశువులతో మరి చెరువు ఈ గుడి నిర్మించినప్పటి నుంచి కూడా చెరువు మత్తడి దుంకుతూ ఉన్నది కాబట్టి 25 సంవత్సరాల నుంచి దుంకంది మత్తడి దుంకుతూ ఉన్నది. మరి ఎప్పటిలాగా ఈ సంవత్సరం కూడా అమ్మవారు ఆయురాగ్యాలతో చల్లగా ఉంచుకొని మరి చెరువు నింపాలని ప్రజలందరూ కోరుకొని తీర్థప్రసాదాలు తీసుకున్నారు. మరి అమ్మవారు కంపల్సరీ కూడా మాకు ఆ నమ్మకం ఉన్నది. ఈసారి కూడా చెరువు నిండి మత్తడి దుంకుతుందని, మరి ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ పనులు కూడా కొద్ది రోజుల్లో మాట్లాడేసి ఈ యొక్క ఆ గుళ్ళ ఆలయానికి కానీ మరి గ్రామ అభివృద్ధి కోసం కానీ సహకరిస్తున్నటువంటి అన్ని కుల సంఘాలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాం. జై ఊరడమ్మ.